ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడు, పుణ్యము పరిపక్వమైనప్పుడు, మనసు వికాసం చెందినప్పుడు ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రశ్నలు కలుగుతాయి. అసలు నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడు అనేవాడు అసలు ఉన్నాడా, అసలుకి ఏమిటి సృష్టి, ఏమిటి జీవితం అన్నటువంటి ప్రశ్నలు ఏదో ఒకనాడు సచ్చే లోపల తప్పకుండా ఒక మనిషి కలుగుతాయి. ఆ ప్రశ్నలు కలగకుండా అతను చనిపోయాడంటే ఇక వాడిని మనిషి అనడం కూడా వేస్టే. కాబట్టి నేనేమిటి, సృష్టి ఏమిటి, దేవుడేమిటి, జగత్తు ఏమిటి, సంబంధ సమన్వయం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మానవుడికి ఒకనాడు కలుగుతాయి. ఇలా కలిగినప్పుడు మానవుడికి తెలుసుకోవాలన్నటువంటి ఆరాటం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే ఆరాటం కలుగుతుందో శాస్త్రాలను ప్రశ్నించడము, శాస్త్రాలను అన్వేషించడం జరుగుతుంది. మరి శాస్త్రాలను ప్రశ్నించినప్పుడు శాస్త్రాలన్నీ కూడా ముక్త కంఠముతో చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే తత్వమసి, ఆ భగవంతుడు ఎవరో కాదు నాయన, నీవే అని చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రశ్న అడుగుతున్నాడో హూ ఈజ్ ద గాడ్ అన్నప్పుడు శాస్త్రం చెప్పేటువంటి సమాధానం ఏమిటి అని అంటే నిక్కచ్చిగా, నిస్సంకోచంగా, నిస్సంశయంగా ఏం చెప్తుంది అని అంటే యు ఆర్ ద గాడ్, నీవే దేవుడు అని చెప్తూ ఉంది. అంతేకాదు ఆ భగవంతుని యొక్క లక్షణములు ఏమిటో కూడా చెప్పడం జరిగింది. నిర్గుణః నిరాకారః నిరంజనః నిత్యః స్వప్రకాశః స్వప్రమాణః ఏకః అక్రియః అనంతః. ఈ విధంగా ఆ భగవంతుని యొక్క లక్షణములు చెప్పడం జరిగింది. అది నిర్వికారము, నిశ్చలము, నిరంజనము, ఏకము, అనంతము, స్వప్రకాశము, స్వప్రమాణము అని లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి, భగవంతుడు నిశ్చలంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. మరి మనిషి ఏ విధంగా ఉన్నాడు, చంచలంగా ఉన్నాడు. భగవంతుడు నిర్గుణుడు, మరి మానవుని యొక్క పరిస్థితి ఏమిటి, 3 గుణాలతో సతమతమవుతూ ఉన్నాడు. భగవంతుడికి దేహం లేదు, కానీ మనిషికి దేహం ఉన్నది. మనోతీత, భగవంతుడు మనసు లేనటువంటి వాడు, కానీ మనిషికి మనసు ఉన్నది. ఇక్కడే మానవుడికి సంఘర్షణ జరుగుతుంది. మరి భగవంతుని లక్షణములు ఏమిటి, నా లక్షణములు ఏమిటి, మరి నేను ఏ విధంగా భగవంతుని అవుతాను? శాస్త్రం చెప్పింది అసత్యము అనేటువంటి అవగాహనకు మనిషి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి మనిషే భగవంతుడైనప్పుడు మరి ఏమిటి ఇదంతా కూడా, మరి ఏమిటి కారణము? ఆ భగవంతుని యొక్క లక్షణాలు మనిషిలో లేకపోవడానికి కారణం ఏమిటి అన్నప్పుడు మనిషికి ఒక దోషం పట్టుకున్నది. అది మహాదోషము, ప్రచండమైనటువంటి దోషం. ఆ దోషం వల్లనే మానవుడు భగవంతుడిగా ఉండలేకపోతూ ఉన్నాడు. మరి ఏమిటా దోషము అన్నది ఒక నిగూఢమైనటువంటి తత్వరహస్యం. ఏమిటా రహస్యం అన్నప్పుడు ఇదిగో అదే అహంకారం.
కాబట్టి ఆ భగవంతుడికి నీకు ఆ భగవంతుని యొక్క లక్షణాలకు నీ లక్షణాలకు మధ్యలో ఏమున్నది అని అంటే అహంకారం ఉన్నది. ఈ అహంకారమే ప్రతి మనిషిని ఆటాడిస్తూ ఉన్నది, నాటక రంగంలో దింపుతూ ఉన్నది. వాడు పండితుడైనా పామరుడైనా విద్వాంసుడైనా లేక మరొకరైనా వాని రంగంలోన సంసారంలోన అహంకారం దింపుతూ ఉన్నది. మరి అహంకారం అంటే ఏమిటండి అన్నప్పుడు రకరకాల శాస్త్రాలు రకరకాల మహాత్ములు విభిన్నంగా నిర్వచించారు. నేను అనేటువంటి వ్యక్తిత్వమే అహంకారము అని చెప్పడం జరిగింది. రకరకాల నిర్వచనాలు ఇచ్చారు అహంకారానికి. మరి బాబా వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అన్నది సాయి భక్తులకు అందరికి కూడా అమూల్యమైనటువంటి సమాధానం. ఆ సమాధానం అనేది అది గ్రంథములో మీకు లభించేది కాదు, అది బాబా వారు స్వయంగా ధ్యానములో అందించినటువంటి రహస్యం. ఏమిటది అని అంటే అహంకారం అంటే ఏమిటి అన్నప్పుడు బాబా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే అజ్ఞాన ఆవాహనమే అహంకారము అని చెప్పడం జరిగింది బాబా వారు. అజ్ఞాన ఆవాహనమే అహంకారము అని అంటారు అని బాబావారు చెప్పడం జరిగింది స్వయంగా. ఏమిటి అహంకారం అంటే అజ్ఞాన ఆవాహనం. బ్రాహ్మణులు పండితులు ఒక రాయిని తీసుకొని వచ్చి ప్రాణప్రతిష్ఠ అంటారు. వాట్ ద మీనింగ్ అంటే ప్రాణాన్ని ఆవహింపజేయడం. చంద్రుడు అంటే చంద్రుడు, శుక్రుడు అంటే శుక్రుడు, సూర్యుడు అంటే సూర్యుడు, విష్ణువు అంటే విష్ణువు, అది ఎవరైనా కావచ్చు. అదేవిధంగా ప్రతి మనిషి కూడా ఆవాహనం జరిగింది. దాన్ని ఏమంటారంటే అజ్ఞాన ఆవాహనం అని అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద యూనివర్సల్ మాయ, విశ్వ మాయ అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దేంట్లో ఉన్నాడు అంటే ఆవాహనంలో ఉన్నాడు. తాగినవాడు వెళ్తూ ఉంటే వాడు తూగుతూ పోతూ ఉంటాడు. చూసిన వాళ్ళు ఏమంటారంటే వాడు కిక్కులో ఉన్నాడు రా అంటారు. ప్రతి మనిషి కూడా కిక్కులోనే ఉన్నాడు. ఏమిటి ఆ కిక్కు అంటే అహంకారం. ఈ అహంకారం అంటే కిక్కు వల్లనే భార్య అని, బిడ్డ అని, తండ్రి అని, కొడుకని, ఉద్యోగమని, అధికారమని, హోదా అని, శత్రువని, మిత్రుడని, రాజ్యమని, హోదా అని రకరకాల భావాలతో సతమతమవుతూ మునుగుతూ తేలుతూ మనిషి జీవిస్తూ ఉన్నాడు. అజ్ఞాన ఆవాహనమే అహంకారం. ఈ అహంకారం ఎప్పుడైతే నాశనం అవుతుందో ఇక ఏం మిగులుతుంది? పరబ్రహ్మం మిగులుతుంది. కాబట్టి మ్యాన్ మైనస్ ఎగోయిజం ఈక్వల్ టు బ్రహ్మం, అంతే. మనిషిలో నుంచి అహంకారాన్ని కనుక తీసివేశామా ఏం మిగులుతుందంటే బ్రహ్మం మిగులుతుంది. బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్వరూప. సన్యాసులు సాధువులు దేనికోసం సన్యాసం తీసుకుంటూ ఉన్నారో, నియమనిష్టలను పాటిస్తూ ఉన్నారో, సదాచారాన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఆ సచ్చిదానంద పరబ్రహ్మము నీవే అవుతావు. అనంతమైనటువంటి బ్రహ్మానంద పరమసుఖములో నీవు సదా రమిస్తావు. ఎన్నో శక్తులు ఎన్నో సిద్ధులుతో నీవు ఆనందిస్తావు. అందుకే చూడండి, శాస్త్రం చెబుతుంది, ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా. ఆవృతం జ్ఞానమేతేనా. చూశారా? జ్ఞానము ఆవరించబడి ఉన్నది. దేని చేత? అజ్ఞానము చేత. నిత్యవైరిన. చూశారా? నిత్యవైరిన అంటే ఒక జన్మలో కాదు, నీవు మోక్షం పొందే వరకు ఈ అజ్ఞాన ఆవాహనం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ మత్తు నిన్ను వదలదు. కాబట్టి ఈ అహంకారం నుంచి ఎవరైతే విడిపడతారో వాళ్ళే శాంతిగా సుఖంగా ఉంటారు. నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి. చూసారా? నిర్మమో నిరహంకార. నిర్మమో నిరహంకార అంటే అహంకారము లేకుండా ఉన్నటువంటి వాడికి మమకారం కూడా ఉండదు. ఎప్పుడైతే నేను అనేది లేదో నాది అనేది కూడా లేదు. నేను పడిపోతే
నాది ఆటోమేటిక్గా పడిపోతుంది. మమకారానికి ఆలంబనం ఏమిటంటే అహంకారమే. మరి ఈ అహంకారము కేవలం మానవులకే కాదు, అవతార పురుషులను ఎవరిని కూడా ఇది విడిచిపెట్టదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా ఇది ఆట ఆడిస్తుంది. అందుకే బాబా అన్నారు, ఆ మాయ, ఆ సిగ్గులేని మాయ నన్ను వేధిస్తుంది అన్నారు బాబావారు. ఇంకా చూడండి, మరి ఇంక ఆయన్నే వేధిస్తే ఇంక మనం ఎంత వాళ్ళం? నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, నేను ఒక ఫకీరును, నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, ఏ అహంకారము లేదు, అయినా కూడా ఆ సిగ్గులేని మాయ నా వెంట పడుతుంది, నన్ను వేధిస్తుంది అని బాబావారు ఇదిగో ఈ అజ్ఞాన ఆవాహనం గురించే మాట్లాడడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు చాలా చక్కగా అవగతమవుతుంది. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎవరు? అవతార పురుషుడు. ఇప్పటికి కూడా ఆ మహాత్ముడు మంత్రాలయంలో ధ్యానం చేస్తూనే ఉన్నాడు. 323 సంవత్సరాలు అయింది, ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఆయన సజీవ సమాధిలో ఉన్నాడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. వారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు రాఘవేంద్ర స్వామి యొక్క సంస్కారాన్ని, పవిత్రతను, ప్రేమను చూసి గురుదేవులు చెబుతారు, నాయన నాకెందరో సన్యాసులు ఉన్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్థుడు అయినటువంటి నీవు కూడా ఉన్నావు. కానీ నీవు గృహస్థుడవైనా నీకు అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నా తదనంతరము ఈ పీఠాధిపత్యాన్ని నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను నాయన. కాబట్టి నీవు పీఠాధిపతిగా అమ్మని ఆదేశిస్తాడు గురువు. ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబుతాడు రాఘవేంద్ర స్వామి. ఇంట్లో భార్య ఉన్నది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వెంటనే భార్య నానా చీవాట్లు పెట్టింది. కొడుకు వచ్చి కాలు పట్టుకున్నాడు, నాన్న ఎక్కడ నువ్వు వెళ్ళేది అన్నాడు. బంధువులు, సంఘము ఎన్నెన్నో రకాలుగా విమర్శించింది, వాదోపవాదాలు చేసింది. ఇక తట్టుకోలేకపోయాడు రాఘవేంద్ర స్వామి. ఒకవైపు భార్య ముఖాన్ని, ఒకవైపు కొడుకు ముఖాన్ని చూసి ఛీ ఈ వేదాంతమే నాకు వద్దు అని చెప్పేసి తాను రాసినటువంటి గ్రంథాలను కూడా కట్టగట్టి తీసుకొని గంగానదికి వెళ్ళాడు. ఒక క్షణము బాధపడుతూ ఈ పీఠాధిపత్యం వద్దు, ఈ గురువులు వద్దు, ఈ దేవుడు వద్దు అని చెప్పేసి గంగలో విసిరివేశాడు ఆ గ్రంథాలన్నీ కూడా. తాను ఎంతో కష్టపడి రచించినటువంటి గ్రంథాలు అవన్నీ కూడా ఒక్కసారిగా అలా పడవేసి వెళ్ళిపోతూ ఉన్నాడు రాఘవేంద్ర స్వామి. వెంటనే ఆ నీళ్ళలో నుంచే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. నాయన రాఘవేంద్ర అని ఒక్క పిలుపు స్వామివారి చెవుల్లో పడింది. ఒక్కసారిగా రాఘవేంద్ర స్వామి తిరిగి చూశాడు. నాయన రాఘవేంద్ర, ఏమిటి నువ్వు చేస్తున్న పని? అందరూ చేసే పనే నీవు చేస్తున్నావు నాయన. నీవెవరో తెలుసునా? కారణ జన్ముడవు, అవతార పురుషుడవు, లోక కళ్యాణం కోసం నీవు అవతరించావు. నీవు అహంకారానికి గురై ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటుంది అమ్మవారు. చూడండి, చివరికి కన్క్లూషన్ ఏమిచ్చిందంటే నీవు అహంకారానికి గురై, వడదగైజం అజ్ఞాన ఆవాహనం. అది నీవు అజ్ఞానానికి గురైనైనా అహంకారానికి లోనయ్యి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఆ విధంగా చేయవద్దు. ఎప్పుడైతే సరస్వతి మాత ఆ విధంగా చెప్పడం జరిగిందో వెంటనే ఆ అజ్ఞాన ఆవాహనం తొలగిపోయింది రాఘవేంద్ర స్వామికి. వెంటనే ధైర్యంతో పీఠాధిపత్యం వహించాడు, శాశ్వత కీర్తిని పొందాడు. చూశారా? మరి ఒక అవతార పురుషుడికే ఇంత కష్టంగా ఉంటే సాధారణమైనటువంటి మానవుని యొక్క పరిస్థితి ఏమిటి? సర్వసమర్థుడు, సర్వజ్ఞుడైనటువంటి బాబావారిని సేవించి కూడా, కొన్ని లక్షల మంది దర్శించి కూడా, కొన్ని వేల మంది సేవించి కూడా ఎందుకు అందరూ బాబా పాదాలు గట్టిగా పట్టుకోలేకపోయారు? ఎందుకు అందరూ తరించలేకపోయారు అని పరిశీలిస్తే ఇదిగో అజ్ఞాన ఆవాహనం. శ్రీరామచంద్రుడు ఎవరు? విష్ణువు యొక్క అవతారం, త్రేతాయుగపు అవతారం.
రావణాసురుడు సీతాదేవిని తీసుకొని పోయాడు. రాముడి యొక్క పరిస్థితి ఏమిటి? చాలా బాధపడ్డాడు, శోకించాడు, విరహ వేదన అనుభవించాడు. చివరికి నేను కూడా ఆహుతైపోతాను అని చెప్పేసి ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు రాముడు. చూశారా, నా సీత లేకపోతే ఈ జీవితం వ్యర్థము, నేను కూడా ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు రాముడు. సీత సీత అంటూ అడవి తిరుగుతూ రోదిస్తూ ఉంటే అడవంతా కూడా మారు మోగింది రాముని యొక్క శోకముతో. అప్పుడు అగస్త్య మహాముని వచ్చాడు రాముడి దగ్గరికి. హే రామచంద్ర, ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని? అసలు సీత అంటే ఏమిటి? సీత యొక్క స్వరూపం ఏమిటి? నీ స్వరూపం ఏమిటి అని వేదాంత బోధించాడు అగస్త్య మహాముని. రాముడు అంటాడు, అగస్త్య మహాముని, నీ వేదాంతం నాకు అవసరం లేదు, నాకు సీత కావాలా. ఆ రావణుడు ఎక్కడున్నాడో చెప్పండి, వాడిని సంహరిస్తాను. ఈ రెండే నాకు కావాలా. రావణు యొక్క అడ్రస్ కావాలా, నా సీత నాకు కావాలా. వేదాంతం నాకు అవసరం లేదు అన్నాడు రాముడు. చూశారా, అప్పుడు అగస్త్య మహాముని అద్భుతమైనటువంటి బోధ చేశాడు. దాన్నే శివగీత అని అంటారు. బాబా యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ గ్రంథాన్ని మీకు చెబుతాను. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు నీ వశమగునుర ఓ జీవా, నీ వశమగునుర ఓ జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. సంతుష్టి చెందితే చాలురా, సంతుష్టి చెందితే చాలురా, వరములు ఎన్నో నొసగునురా, వరములు ఎన్నో నొసగునురా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయరవో జీవా, చేయరవో జీవా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయరవో జీవా, చేయరవో జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివా 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 నీ నామమే మోక్షదాయకం, నీ నామమే మోక్షదాయకం.
శివా శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా నీ నామమే పరమ సుఖదాయకం నీ నామమే పరమ సుఖదాయకం శివా పరమ శివా నిరి సద సా నిరి సదా ధని రే రి గమ సా దని రే రి గమ సా సరి మ ప దని దని పా సరి మ ప దని దని పా సరి గా గ రి రి సద నిరి స సరి గా గ రి రి సద ని రి సా శివా పరమ శివా శ్రీరాముడు జపించిన నామం శ్రీరాముడు జపించిన నామం జయమును పొంది తరించిన నామం జయమును పొంది తరించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం శివ 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 మహదేవా శివ 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 మహాదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివ 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 మహదేవా శివ 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 మహాదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివా 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 నీ నామమే పరమ సుఖదాయకం